రైతులకు మరియు ఇతర ప్రేక్షకులకు నా నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి బయోఫ్లాక్ టెక్నాలజీ. అసలు ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ అంటే ఏంటి? బయోఫ్లాక్ టెక్నాలజీని ఉపయోగించి ఎలా రొయ్యలను మరియు చేపలను సాగు చేయాలి? బయోఫ్లాక్ లో ఏ విధమైన చేపలను మరియు రొయ్యలను పెంచవచ్చు? బయోఫ్లాక్ ట్యాంకులలో బయోఫ్లాక్ అనేది ఎలా తయారవుతుంది మరియు ఎలా తయారు చేయాలి? ముందుగా బయోఫ్లాక్ టెక్నాలజీ అంటే ఏంటి? బయోఫ్లాక్ అనేది మోడర్న్ ఆక్వాకల్చర్ సిస్టమ్. తక్కువ స్థలంలో మరియు తక్కువ నీటిలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది తీయవచ్చు. దీనికి 24/7 ఏరియేషన్ ఉండాలి. బయోఫ్లాక్ అనేది మంచి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ తో తయారై ఉంటుంది. బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా, అంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఇవి కార్బన్ సోర్స్ మీద ఆధారపడి ఉంటాయి. తర్వాత ఆల్గే, ప్రోటోజోవా, ఫంగి, రోటిఫర్స్, డెట్రైటస్ అంటే ఆర్గానిక్ మ్యాటర్. బయోఫ్లాక్ యొక్క ముఖ్య సిద్ధాంతాలు: చేపలు మరియు రొయ్యలు కేవలం 20 నుంచి 25% ఫీడ్ ప్రోటీన్ ను తీసుకుంటాయి. మిగిలిన 75 నుంచి 80% వేస్ట్ క్రింద మారుతుంది, అంటే అమోనియా క్రింద మారుతుంది. అమోనియాలో ముఖ్యంగా నైట్రోజన్ శాతం అనేది ఉంటుంది. బయోఫ్లాక్ ట్యాంక్ లో కార్బన్ సోర్స్ కలపడం వలన నైట్రోజన్ శాతం అనేది మంచి ప్రోటీన్ మైక్రో ఆర్గానిజమ్స్ కింద మారతాయి. ఇలా మారిన ప్రోటీన్ సూక్ష్మజీవులను చేపలు మరియు రొయ్యలు సహజ ఆహారంగా తీసుకుంటాయి. ఈ బయోఫ్లాక్ ట్యాంక్ లో కార్బన్ నైట్రోజన్ రేషియో వచ్చేసి 13:1 ఉండాలి. ఎక్కువ కార్బన్ సోర్స్ లభించే పదార్థాలు బెల్లం మరియు చెరుకు పాకం. 10,000 లీటర్ల బయోఫ్లాక్ ట్యాంకులలో ఎంత మొత్తం స్టాకింగ్ చేసుకోవచ్చు? ముందుగా చేపలు అయితే 1000 తిలాపియాలను వేయవచ్చు. అదే విధంగా పంగాసీస్ అయితే 500 వరకు వేయవచ్చు. బంగారు తీగ అయితే 400 వరకు వేయవచ్చు. రొయ్యల యొక్క స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసి 5,000 నుండి 6,000 రొయ్య పిల్లను 10,000 లీటర్ల బయోఫ్లాక్ ట్యాంకులలో వదులుకోవచ్చు. బయోఫ్లాక్ ట్యాంకులలో మేత యాజమాన్య పద్ధతులు: చేపలకు మరియు రొయ్యలకు బాడీ వెయిట్ ఆధారంగా మేతని ఇవ్వాలి. అంటే 1.5 నుండి 3% ఫీడ్ ను బాడీ వెయిట్ ఆధారంగా ఇవ్వాలి. రోజువారీ మేత 2 నుంచి 5 సార్లు డివైడ్ చేసుకుని ఇవ్వాలి. రొయ్యలు మరియు చేపలు బయోఫ్లాక్ తినడం వలన ఫీడ్ యొక్క ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. బయోఫ్లాక్ ట్యాంక్ లో ఫ్లాక్ ని ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా 150 లీటర్ల క్లీన్ వాటర్ ని తీసుకుని అందులో 1.5 గ్రామ్స్ యూరియాను కలపాలి. 30 గ్రాముల బెల్లాన్ని కలపాలి. ఇలాగా 24 నుంచి 48 గంటలు ఏరియేషన్ ఇవ్వాలి. తరువాత ఈ వాటర్ అనేది, అంటే ఈ ఫెర్మెంట్ అయిన ఫ్లాక్ అనేది పెద్ద ట్యాంక్ లో వేసుకోవాలి. రోజువారీ ఫ్లాక్ తయారీ విధానం: ప్రతి 1 కేజీ మేతకు 600 గ్రాముల కార్బన్ ని కలిపి ఇవ్వాలి. ట్యాంక్ లో 1 లీటర్ వాటర్ ని తీసుకుంటే ఫ్లాక్ శాతం వచ్చేసి 15 నుండి 20 ml ఉండాలి. ఇంతకు మించి పెరగకూడదు. చేపలకు అయితే అదే ఫ్లాక్ శాతం వచ్చేసి 25 నుండి 35 ml పర్ లీటర్ ఉండాలి. రొయ్యలకు అయితే 10 నుంచి 15 ml పర్ లీటర్ ఉంటే సరిపోతుంది. మంచి ఫ్లాక్ అయితే బ్రౌనిష్ కలర్ ఉంటుంది, కొంచెం నొగరు కనిపిస్తుంది, వాటర్ బురదగా ఉంటుంది. బయోఫ్లాక్ వల్ల ఉపయోగాలు: రొయ్యలకు మరియు చేపలకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదే విధంగా మేత ఖర్చు అనేది తగ్గుతుంది. రొయ్యలకు మరియు చేపలకు అరుగుదల సమస్యలు ఉండవు. వైట్ గట్ డిసీజ్ లాంటివి రాకుండా ఉంటాయి. అదే విధంగా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది. 30 నుంచి 50% మేత ఖర్చు అనేది తగ్గుతుంది.